క్షమాపణ చెప్పాలి అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్. దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దని, పొలిటికల్ డ్రామా చేయొద్దని సుప్రీంకోర్టు అక్షంతలో. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని చెప్పింది. సీఎం సొంతగా వేసుకున్న సిట్ని రద్దు చేసింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు. బాబుకు దేవుడంటే భయం భక్తి రెండూ లేవు. ఎప్పటికైనా తిరుమల శ్రీవారి పాదాల చెంత తప్పైందని వేడుకోవాలి. ఇంత జరిగిన మత విశ్వాసాలను దెబ్బతీస్తూ అదే దుష్ప్రచారం. వాడని నెయ్యి, తయారు కాని లడ్డు, తినని భక్తులు, కళ్ళెదిటే ఆధారాలు కనిపిస్తున్న ఆగని వక్రీకరణలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సిగ్గు ఎగ్గు లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ అంటూ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఎక్స్ వేదికగా టీడీపీ దారుణంగా అసత్య ప్రచారాలు. కోర్టు చంద్రబాబును తప్పడితే మాపై దుష్ప్రచారం అంటూ అబద్ధాలకు రెక్కలు కట్టి గోబెల్స్ ప్రచారం చేస్తావు. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్. 100 రోజుల పాలన హామీల అమల్లో వైఫల్యం, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి శ్రీవారితో ఆడుకుంటావా అంటూ హైలైట్ చేశారు. ఇకపోతే జీతాల కోసం గురువుల ఎదురు చూపులు అంటూ 1వ తేదీనే జీతాలు పెన్షన్లు ఇస్తామన్న చంద్రబాబు హామీ ఎక్కడ? ఈ నెల 1న 3,000 కోట్లు అప్పు తెచ్చినా ఇంకా పడని జీతాలు అంటూ 4వ తారీఖున జీతాలు పడలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే